వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎరా తమ్ముడు, చెల్లెమ్మ, నేను నీతోనే మాట్లాడుతున్నా. నేను చెప్పే ప్రతి మాట నీతోనే మాట్లాడుతున్నాడు అని విను. ఎందుకు భయపడుతున్నావు? ఎగ్జామ్కు 20 రోజులు మాత్రమే ఉంది అనే గుబులు నీ గుండెల్లో పరిగెడుతుందా? 20 రోజుల్లో నేను ఏమి చేయలేను అనే నిరాశ నిన్ను ఆదరించిందా? ఒకటి అడుగుతా చెప్పు. చాలా రోజుగా అటు ఇంట్లో ఇటు బయట ఎన్నో అవమానాలు పడి ఉంటావుగా. మరి దానికి ఎవడు సమాధానం చెప్పాలి? మరి ఇన్నాళ్ళు నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్నటువంటి ఆశల పల్లకిని ఎవడు మోయాలి? మరేంటి, పులిలా ఉండేవాడు పిల్లైపోయో? గుర్తుపెట్టుకో, పులిలాగే ఉండాలి. ఒక్కసారి అది పిల్లిలా మారినా ప్రతి అడ్డగాడిదకు అలుసైపోతుంది. అసలు నీ బలం ఎవరో తెలుసా? నువ్వే. 4 లక్షల మంది రాసిన ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అయ్యావు. 95,000 మందికి పెట్టిన పరుగు పందెంలో నువ్వు గెలిచావు. ఎన్నో అవమానాలు పడి కూడా రాతి బండలాగా మెయిన్స్ అనే యుద్ధానికి సిద్ధమవుతున్నావు. 20 రోజుల్లో నీకు ఓ యుద్ధం ఉంది. మరి దానికోసం చేసేటటువంటి ఈ 20 రోజుల యుద్ధ సన్నాహాలకే భయపడితే మరి యుద్ధం ఎలా గెలుస్తావు? నాకైతే క్లారిటీగా నీ ఒంటి మీద యూనిఫామ్ కనిపిస్తుంది. నీకు కనిపిస్తుందా? కనబడదు. ఎందుకంటే భయం అనే తెర నీ కళ్ళను మూసేసింది. నాకు తెలిసి నీ భయానికి కొన్ని కారణాలు అనుకుంటా. నేనైతే అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్లో చెప్పు. ఎవడో పనికిమాలినోడు ఎగ్జామ్ పేపర్ చూడకుండా చెప్పేటటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అవి నీకు రావట్లేదు కాబట్టి భయపడతా ఉంటావు. అలాగే కొన్ని కోచింగ్ సెంటర్స్ పాపం వీక్లీ టెస్ట్ రిజల్ట్స్ చూసి నువ్వు భయపడి ఉండవచ్చు. నేను రీసెంట్గా ఓ కోచింగ్ సెంటర్ వీక్లీ రిజల్ట్స్లో 197 మార్కులు చూసిన తర్వాత నీకేమనిపించిందో కానీ నాకైతే ఒకటి అనిపించింది. మరి 197 మార్కులు వస్తూ ఉంటే 3 లక్షల మంది ఎలా డిస్క్వాలిఫై అయ్యారంటావు? నీకు అర్థమైందా? ఇది ఫేక్. ఈ ఫేక్ ప్రపంచంలో నిన్ను ఫేక్ గార్డెన్ చేయడానికి చేసిన ఒక ఫేక్ ప్రయత్నం. ఇంకో కారణము ఈ కోర్టు కేసులు, రిజర్వేషన్లు, పనికిమాలిన చెత్తా చెదారం. మనం మాట్లాడాల్సిన టైంలో మనం దీని మీద మాట్లాడలేదు, చేయాల్సిన టైంలో ఏమీ చేయలేదు. కాబట్టి రిజల్ట్ ఇలాగే ఏడుస్తుంది. నువ్వు నేను మార్చగలమా? మార్చలేముగా. మరి ఎందుకు పట్టించుకుంటున్నావు దాని గురించి? ఇంకోటి ఇక్కడ మేజర్ ప్రాబ్లం, నీ సిలబస్ అయిపోలేదు. నాకు తెలుసు నువ్వు ఈ టైంలో అబ్బా ఇంకా సిలబస్ అయిపోలేదు, ముందే చదివింటే బాగున్ను, అప్పుడు అలా చేసింటే బాగున్ను, ఇప్పుడు ఇలా చేసింటే బాగున్ను అనే ఫీలింగ్లో ఉంటావు అనుకుంటా. నీకు కొత్తది నేర్చుకునే టైం లేదు ఇక్కడ. ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి. నీకు విషయం చెప్పనా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కానీ ఒక లెక్చరర్గా నేను నీకేం చెప్తానంటే మోర్ ప్రాక్టీస్ గివ్స్ ఎక్సలెన్స్. ఇక్కడ ఒక బ్రూస్లీ కొటేషన్ కొట్టనా? నేను 10,000 కిక్స్ను ఒకసారి ప్రాక్టీస్ చేసిన వాడికి భయపడను. ఒక్క కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి భయపడతా. ఎందుకో తెలుసా? ఆ ఒక్క కిక్లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. మరి నువ్వు ఏదో ఒక దాంట్లో మాస్టర్ అయ్యే ఉంటావుగా. దాని మీద ఫోకస్ చేయి. కొత్త దానికోసం ఆరాటపడకుండా ఉన్నదాంతో పోరాటం చేయి. చదివిందే మళ్ళీ మళ్ళీ చదువు. ఈ 20 రోజుల్లో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయి. కొత్తగా ఏది ట్రై చేయొద్దు, అది వర్కౌట్ కాదు. కుదిరితే రోజు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయి. అది నీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి, ఎక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది, ఎలా అడుగుతున్నాడు అనే క్లారిటీ వస్తుంది. గుర్తుపెట్టుకో, రివిజన్, ప్రాక్టీస్ పేపర్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిది నీకు. కాస్త కొట్టినట్టు మాట్లాడినా క్లారిటీగా నీ భయాలన్నీ బయటపెట్టా. ఇక నీ వంతు. అనా నా బలం నాకు తెలిసింది. నీ కంటికి కనిపించే యూనిఫామ్ నీ కళ్ళ ముందుకు తీసుకొస్తా అని నీకు అనిపిస్తే ఓ మంచి కామెంట్ చేయి, వీడియోని లైక్ చేయి, కుదిరితే ఎవరికైనా షేర్ చేయి. ఇంకో విషయం, నేను లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపును పెట్టినటువంటి విషయం నీకు ఆల్రెడీ తెలుసు. ఈ లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కేవలం తెలుగు అకాడమీ పుస్తకాలే. గుర్తుపెట్టుకో, తెలుగు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని నేను టాపిక్ వైజ్ టెస్ట్లు అనేది రాయడం అనేది జరిగింది. నేనే సొంతంగా రాశాను. అందులో నుండి మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 60% అంటే 90 క్వశ్చన్లు వచ్చాయి. మొత్తం మీద కానిస్టేబుల్లో కూడా మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ దీని నుంచి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. నీకోసం అందులో దాదాపుగా ఇప్పటికీ 100కు పైగా టాపిక్ వైజ్ టెస్టులు, 300కు పైగా 200 మార్కుల గ్రాండ్ టెస్టులు చాలానే ఉన్నాయి. ఇంత తక్కువ టైంలో ఏం చదవాలి, ఎలా చదవాలని చెప్పేటటువంటి వీక్లీ టార్గెట్స్తో టైం టేబుల్ కూడా ఉంటుంది. 300 రూపాయలు నేను ఎప్పుడైనా సంపాదిస్తాను. 30 ఏళ్ళ లైఫ్, ఈ అవకాశం పోతే మళ్ళీ రాదనుకుంటే జాయిన్ అవ్వు. నా మాట విను. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9855153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు నీ కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ 2 కానీ నాకు వాట్సాప్ పెట్టు. నేను గ్రూప్ లింక్ పంపుతాను. జాయిన్ అవ్వు.
యుద్ధంలో గెలువు. థ్యాంక్ యూ.